Hello friends, welcome to our YouTube channel. This is Voice of Keshwa. ముంబైలోని రఘురామ్ ప్రవళిక కలిసి జీవిస్తున్నారు. రఘురామ్కి కోపం ఎక్కువ, ప్రవళికకి కోపం అంతగా ఉండదు. అయితే రఘురామ్ ప్రవళిక ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవారు. వీరిది తెలంగాణలోని ఒక ప్రదేశం. అయితే ఉద్యోగం కోసమని రఘురామ్ ముంబైలో సెటిల్ అయ్యాడు. అక్కడే ఒక చిన్న ఇల్లు తీసుకొని ఉంటున్నాడు. ఇంకా ప్రవళిక కూడా ఏదో ఒక చిన్న జాబ్ చేస్తూ హ్యాపీగా ఉన్నది. ప్రవళికకి కోపం అంతగా ఉండేది కాదు. రఘురామ్ ఎప్పుడూ ప్రవళిక మీద ఎప్పుడు అరుస్తూ ఉంటాడు. ప్రవళిక అసలు అవేమీ పట్టించుకోదు. రఘురామ్ ఎప్పుడు చూసినా కోపంగా భయంకరంగా ఉంటాడు. ఇంకా ఆఫీస్లో విషయాలన్నీ ప్రవళికతో చెప్తాడు. అవన్నీ వినడానికి చాలా చిరుగ్గా ఉండేది ప్రవళిక. ఇవన్నీ ఎందుకులే, ఏదన్నా ఎక్కడికైనా వెళ్దాం, ఎక్కడికైనా బయటకు వెళ్ళి తిందామని ప్రవళిక అంటుంది. రఘురామ్ సరేలే మనం బయటికి వెళ్ళి తిందామని రఘురామ్ కూడా అంటాడు. అనుకోకుండా వారు హైదరాబాదు రావాల్సి వచ్చింది. వారు ఫ్లైట్కి బుక్ చేసుకుంటే ఫ్లైట్ క్యాన్సిల్ అవడంతో వారు ట్రైన్లో రావాల్సి వచ్చింది. ట్రైన్లో రావడంతో ప్రవళికకి తన మాజీ ప్రియుడు కనిపించాడు. ఏవండి, నేను ప్రేమించిన అబ్బాయి అతనే అండి అని తనకి పరిచయం చేశాడు. అతను ఎవరో కాదు, రఘురామ్కి తెలిసిన స్నేహితుడే. ఇంకా తన స్నేహితుడు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా జీవిస్తున్నాడు. ఇంకా అప్పుడప్పుడు ప్రవళిక రఘురామ్ హైదరాబాద్ వెళ్తూ వస్తూ ఉండేవారు. అనుకోకుండా ప్రవళిక ఒక కారు యాక్సిడెంట్లో తనకి మైండ్ అనేది పనిచేయడం లేదు. అయ్యో పాపం అనుకొని రఘురామ్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇంకా చేసేదేం లేక రఘురామ్ తన ఆఫీస్ కూడా అంతగా వెళ్ళేవాడు కాదు. కొద్ది రోజులకు ప్రవళికకు చాలా నయం అయ్యింది. ఇంకా ఇద్దరు హ్యాపీగా నువ్వు జాబ్ చేయవద్దులే, నేనే జాబ్ చేస్తాను అని ఇంకా అప్పటి నుంచి రఘురామ్ కోపంగా మాట్లాడటం మానేశాడు. ఇంకా చక్కగా ప్రవళికని చూసుకుంటూ ఉన్నాడు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, చేసేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవాని. థ్యాంక్ యూ.